అకాల వర్షం కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాల ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు తడిచిపోయినాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర ఎండబోసిన వడ్లన్నీ నీళ్లపాలైనాయి. వడ్ల రాసుల మీద కవర్లు కప్పినా కూడా అడుగున వర్షపు నీళ్లు వచ్చుడుతోని మొత్తం ఆగమైందంటూరు రైతులు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలంటూరు. దాదాపు 9,000 క్వింటాళ్ల ధాన్యం ఖరాబైందని చెప్తున్నారు యాదాద్రి PACS చైర్మన్. యాదగిరిగుట్ట PACS పరిధిలోని మాసాయిపేట వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి అకాల వర్షం కురిసి పెద్ద ఎత్తున వరిధాన్యం దాదాపు 7,000 క్వింటాళ్ల వరిధాన్యం గాలి దుమారానికి కవలన్నీ లేచిపోయి వడ్లు పెద్ద ఎత్తున తడవడం జరిగింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. దీనిపై తడిసిన ధాన్యాన్ని కూడా గవర్నమెంటు తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సిందిగా, వడ్లు కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.